మా కుటుంబంలోనే చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అన్న సంగతి నాకే కాదు, ఇక్కడున్న సభలో ఉన్న మన ఎమ్మెల్యేలకే కాదు, రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ కూడా తెలిసి ఉన్న అంశమే. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది బాహాటంగా చూపించడం, చివరికి కుప్పం నియోజకవర్గంలో కూడా తాను బహుశా ఊహించని విధంగా ప్రజల వ్యతిరేకతను తాను చూడడం, తర్వాత ఇక్కడ కౌన్సిల్లోకి వచ్చేసరికి ఈరోజు కౌన్సిల్లో కూడా వాళ్ళకున్న బలం పూర్తిగా మారిపోయి కాలం గడిచే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా అక్కడ బలం పెరగడం, సో అక్కడ కూడా ఈరోజు చైర్మన్గా, కౌన్సిల్ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా సోదరుడు, ఒక దళితుడు నా సోదరుడు ఈరోజు అక్కడ తాను కూడా కుర్చీలోకి ఎక్కుతా ఉన్న పరిస్థితి. ఇవన్నీ కూడా తాను తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో తాను ఏం చేస్తూ ఉన్నాడో, ఏం మాట్లాడుతూ ఉన్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో తాను సభలో బిహేవ్ చేసిన తీరును కూడా చూసాం. అసలు సంబంధం లేని టాపిక్లు తానే తీసుకొస్తాడు, సంబంధం లేకుండా తానే మాట్లాడతాడు. మాట్లాడిన దాని మీద స్పందన అంతో ఇంతో ఇటువైపు నుంచి కూడా న్యాచురలీ వస్తుంది. తానంతటి తానే దాన్ని ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటే న్యాచురలీ ఇటువైపు నుంచి కూడా స్పందన అనేది న్యాచురలీ ఉంటుంది. ఆ స్పందన అనేది ఏదైతే ఇటువైపు నుంచి వచ్చిందో, వీళ్ళు ఎటువంటి మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు చెప్పిన ఎటువంటి మాటలు కూడా ఇక్కడ నోట్ల నుంచి రాలేదు, మాట్లాడలేదు. వాళ్ళల్లా అలిందల్లా కేవలం మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఆరోపణలుగా మీ హయాంలో జరిగిన వంగవీటి మోహన్ రంగా గారి హత్య అయితేనేమి, మాధవరెడ్డి గారి హత్య అయితేనేమి, ఇంకా మల్లెల బాబ్జీ తాను చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ తాను రాసిన లేఖలో తానేం రాసినాడు, ఆత్మహత్య ఒక మనిషి చేసుకుంటూ లేఖలో రాసిపోయిన వార్త కానీ, వీటి మీద కూడా చర్చ జరగాలి అని చెప్పి కూడా మా వాళ్ళు ఏదో అన్నారు. ఎందుకంటే తాను అటువైపు నుంచి కూడా ఇన్స్టిగేట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల గురించి కానీ తానే మాట్లాడడమే జరిగింది. కానీ మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం మా చిన్నాన్న గురించి కానీ, మా అమ్మ గురించి కానీ, మా చెల్లెల గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ తానే ప్రస్తావించాడు. కానీ ఎక్కడ ఇటువైపు నుంచి అటువంటి ప్రస్తావన ఎక్కడా కూడా జరగలేదు అని చెప్పి క్లియర్ కట్గా మన సభ రికార్డ్స్ చూసినా కూడా తెలుస్తుంది. మా వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. మరి అలాంటిది ఆయన విపరీతంగా ఆయనే మాట్లాడాడు. ఇటువైపు నుంచి స్పందన ఆ మేరకు మినిమం అయితే వస్తుంది. ఆ మేరకు దానికి కూడా ఆయనే ఓవర్ రియాక్ట్ అయిపోయి, ఆయనే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏమేం మాట్లాడుతున్నాడు తానే తనకి అర్థం కాకుండా తాను సభ నుంచి వెళ్ళిపోతూ శపథాలు కూడా చేయడము అన్నీ కూడా మన కళ్ళ ఎదురునే కనిపించాయి. అల్టిమేట్లీ అధ్యక్ష, పైన దేవుడు చూస్తూ ఉంటాడు అధ్యక్ష. బేసిక్లీ నేనైనా కానీ ఇంకొకరైనా ఎవరైనా కూడా అంత నిమిత్త మాత్రమే. దేవుడు ఎంతకాలం అయితే మనల్ని ఆశీర్వదిస్తాడో అంతకాలం మనం పనిచేయగలుగుతాం. దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు, ఈ రెండే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పాలిటిక్స్లో అధ్యక్ష. ఎంతకాలం మనం మంచి చేసినంతకాలం దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ మంచి జరిగినంతకాలం ప్రజలు దీవిస్తారు. ఆ రెండూ ఉన్నంతకాలం ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. నాకు ఈనాడు లాంటి పెద్ద సంస్థ నాకు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి లాంటి ఇంకొక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన మీడియా TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇలాంటి పేపర్లు, ఇలాంటి టీవీలు ఇంతమంది సంఖ్య నాకు ఉండకపోవచ్చు. కానీ అధ్యక్ష, వీళ్ళు అబద్ధాన్ని నిజం చేసేందుకు ఒకే అబద్ధం చెప్పిదే ఒకే అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసే
మేధావుల అధ్యక్ష వీళ్ళు, గోబెల్స్ ప్రచారంలో దిట్టల అధ్యక్ష వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏ అబద్ధం చెప్పినా కూడా దాన్ని నిజం చేసే విధంగా రాతలు రాస్తారు, స్క్రోలింగులు ఇస్తారు, టీవీలలో చూపించగలుగుతారు. వీళ్ళ సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు. కానీ నిజం మాత్రం దాచలేరు అధ్యక్ష. ప్రజలకు మంచి జరుగుతూ ఉందా లేదా అన్నది మాత్రం దాచలేరు. ఈ ప్రజలకు మంచి జరిగినంత కాలం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు చేసినా ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్డ్. కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరక్కపోయినా తిరిగినట్టుగా తనంతటి తానే డ్రామాలు చేయొచ్చు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 పెద్ద పెద్దగా నిజంగానే ఏదో జరిగిపోయినట్టుగా చూపించవచ్చు. అసలు ఏమీ జరగకపోయినా కూడా జరిగినట్టుగా వాళ్ళే చెప్పేసేయచ్చు. ఆయనే డ్రామా చేస్తాడు, ఆయనే మాట్లాడతాడు, మాట్లాడని మాటలు మాట్లాడినట్టుగా తానే చూపించవచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ అల్టిమేట్లీ అధ్యక్ష, పైన దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దేవుడు దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఇలాంటి ఈనాడులు, ఇలాంటి ఆంధ్రజ్యోతిలు, ఇలాంటి TV5లు ఎంత చంద్రబాబు నాయుడు గారిని మోసినా కూడా అల్టిమేట్గా విజయం మంచి జరుగుతుంది, మంచిగా గెలుస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా అధ్యక్ష. ఒక్కొక్కసారి ఈయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చాలా బాధ అనిపిస్తాయి. మా చిన్నాన్న గురించి తాను మాట్లాడతాడు. ఎవరు అధ్యక్ష ఆయన? నాకు చిన్నాన్న, చంద్రబాబు నాయుడు గారికి కాదు. అంటే సొంతం మా నాన్న తమ్ముడు. ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న అంటే మై ఫాదర్స్ కజన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ ఎ మినిమం థింగ్. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మేమంతా పాపం అవినాష్ రెడ్డి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాడు, మా చిన్నాన్న కూడా పాపం అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నాడు. మా చిన్నాన్న గారిని ఓడించడం కోసం కడప జిల్లాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మేము ఎక్కువ గెలిచినా కూడా ఆయనను మేము మా పార్టీ తరఫున పోటీ పెడితే బలవంతంగా మా ఎంపీటీసీలను, మా జెడ్పీటీసీలను డబ్బిచ్చి, ప్రలోభాలు పెట్టి, స్పెషల్ ఫ్లైట్లు పెట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిచినాం ఎక్కువ ఎంపీటీసీలు, ఎక్కువ జెడ్పీటీసీలు. అయినా అటువంటిది మా చిహ్నాలను మా తరపున మేము పోటీ పెడితే మా చిహ్నాలను ఓడించడం కోసం నానా రకాల డబ్బులు ఖర్చు పెట్టి, కుయుక్తులు బన్ని, పోలీసులను ఉపయోగించి రకరకాలుగా చేసి పాపం ఆయన ఓడించినారు. అంతటి దారుణంగా బిహేవ్ చేసి ఆయన హయాంలోనే జరిగి అంతో ఇంతో ఏదైనా మా చిన్నాన్ని ఎవరైనా ఏదైనా చేసింటే వాళ్ళే చేసిండాలి, వాస్తవం చెప్పాలి అని అంటే. అటువంటి దాన్ని ట్విస్ట్ చేసి, వక్రీకరించి, ఏమేమో చేసి లాస్ట్కు దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మా కుటుంబంలోనే చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడితే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది ఇటువంటి విషయాలన్నీ కూడా. బట్ అటువంటి దానిని కూడా ఇక్కడ రాజకీయంగా ట్విస్ట్ చేస్తారు, రాజకీయంగా మాట్లాడతారు, ఏమేమో చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఆయన పైన దేవుడు ఉన్నాడు అధ్యక్ష, దేవుడే చూస్తూ ఉంటాడు అధ్యక్ష. కమింగ్ బ్యాక్ టు దిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అధ్యక్ష, రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మన రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలుగా రైతులకు మంచి జరిగింది, ఎంత మంచి జరిగింది, ఎలా చేయగలిగాము అన్నది మన కన్నబాబున్న చాలా డీటెయిల్గా, సుదీర్ఘంగా కూడా ప్రతి ప్రస్తావన కూడా చేశాడు అధ్యక్ష. గట్టిగా ఈ ప్రభుత్వం నమ్మేది అధ్యక్ష, గట్టిగా నేను నమ్మేది అధ్యక్ష, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి మనస వాచ కర్మన నమ్ముతాం అధ్యక్ష. అండ్ రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పే ప్రభుత్వం కూడా మనది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, రైతు బాగుంటేనే
గ్రామాలు బాగుంటాయి. వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటాడు, రైతు కూలీలు బాగుంటాడు. వీళ్ళందరికీ పని దొరికితేనే గ్రామీణ ఎకానమీ అన్నది నడుస్తుంది, బ్రతుకుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. ఈ విషయం గట్టిగా నమ్మాం కాబట్టే ఈ రంగంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఆలోచన కూడా చేయని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం కాబట్టే ఈరోజు గర్వంగా కూడా చెప్పగలుగుతున్నా అధ్యక్ష. ఎన్నికల మేనిఫెస్టోలో పాదయాత్ర చేసిన తర్వాత రైతన్నలకు ఏం చేస్తాము, ఏం చేస్తే రైతుల జీవితాలు బాగుపడతాయి అని చెప్పి కల్లారా చూసిన తర్వాత మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఆ మేనిఫెస్టోలో రైతులకు ఉద్దేశించి చెప్పిన ప్రతి పాయింట్ అధ్యక్ష 100కు 100% వాగ్దానాలన్నీ కూడా రైతులకు చెప్పినవన్నీ కూడా అమలు ఇవాళ చేయబడుతూ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష అటు మహిళలకు ఇచ్చిన, అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, లేకపోతే రైతులకు ఇటువైపున ఇచ్చిన వాగ్దానాలు కానీ, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, ఏ ఒక్క వాగ్దానం కూడా అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎలా ఎగ్గొట్టాలా అనే ఆలోచనతోనే గత ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. రైతులకు ఇచ్చిన వాగ్దానానికి మీద సీరియస్నెస్ లేదు, అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన వాగ్దానాల మీద సీరియస్నెస్ లేదు. ఇద్దరి వాగ్దానాలను కూడా ఎలా ఎగ్గొట్టాలి అన్న ఆలోచనలతోనే గత ప్రభుత్వం పనిచేసింది, ఆ పాలన సాగింది. కానీ అధ్యక్ష మన ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా ఎలా చేయాలి అనే సీరియస్నెస్తోనే, అనే చిత్తశుద్ధితోనే అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష. గతంలో గత ప్రభుత్వం రైతులకు ఉద్దేశించి, రైతులకు సంబంధించి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి అప్పట్లో ముఖ్యమంత్రి అయ్యేనాటి ఈ 87,612 కోట్ల రూపాయల మేరకు వ్యవసాయ రుణాలు ఏదైతే ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన ఈ పెద్ద మనిషి చివరకు రైతులకు ఒకేసారి మాఫీ చేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఒకేసారి మాఫీ కథ దేవుడు ఎరుగు అధ్యక్ష. అంతవరకు రైతులకున్న సున్నా వడ్డీ కూడా కట్టడం మానేశాడు, ఎగరగొట్టేశాడు. రైతులకు అంతా కూడా తాను చేసింది ఏమిటి అని అంటే కూడా అధ్యక్ష కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులకు అప్పుడింత అందింది అధ్యక్ష. అదే ఈ 2.5 సంవత్సర కాలంలో అధ్యక్ష మనందరి ప్రభుత్వం చేసిన మేలును ఒక్కసారి గతంలో మోసం చేసిన ఈ పెద్ద మనిషి పరిపాలనతో ఒక్కసారి కంపేర్ చేసుకుంటే అధ్యక్ష ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా అన్న ఈ ఒక్క పథకం ద్వారా అధ్యక్ష ఇప్పటికి అధ్యక్ష ఇంకా 2.5 సంవత్సరం కూడా ఇంకా పూర్తి కాలే అధ్యక్ష. ఇప్పటికి అధ్యక్ష మన పరిపాలనలో అక్షరాల 18,777 కోట్ల రూపాయల అధ్యక్ష ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారానే అధ్యక్ష. ఇది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా అధ్యక్ష రైతులే కాకుండా రైతులతో పాటు అధ్యక్ష అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులకు కూడా అటవీ భూములకు సాగు చేసుకుంటా ఉన్న ROFR పట్టాలు